డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఎవరికి కూడా పోలింగ్ సిబ్బందికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, అదేవిధంగా ప్రతి పోలింగ్ లొకేషన్లో కూడా బందోబస్తు అరేంజ్మెంట్, రిక్వైర్డ్ బందోబస్తు అరేంజ్మెంట్ పోలీస్ వాళ్ళ శాఖ వారి ద్వారా చేయడం జరిగింది. అదేవిధంగా ఓటర్ అసిస్టెంట్ బూత్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎవరైనా వస్తే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కూడా మనకి రోల్ బిఎల్ఓ దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో ఎవరైనా చెక్ చేయాలంటే కూడా అక్కడ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి తప్పనిసరిగా పారామెడిక్స్తో పాటు మెడికల్ సిబ్బంది కూడా ప్రతి పోలింగ్ లొకేషన్లో కూడా కూర్చోవడం జరిగింది. వాళ్ళ దగ్గర అన్ని కూడా మందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా. అదేవిధంగా యాక్సెసిబుల్ ఎలక్షన్లో భాగంగా సక్షం యాప్ ద్వారా ఎవరైనా రిజిస్టర్ చేసుకుంటే పీడబ్ల్యూడీ ఓటర్స్ వాళ్ళని ఇంటి నుంచే పికప్ చేసుకొని, లేకపోతే చాలా వృద్ధులు ఉన్నా కూడా వాళ్ళ ఇంటి నుంచే పికప్ చేసుకొని మనం పోలింగ్ స్టేషన్కి తీసుకురావడం జరుగుతుంది. సో మా ఒకటే విజ్ఞప్తి ఏంటి, ప్రతి ఓటర్ కూడా వాళ్ళు ఓటర్ హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీ పోలింగ్ స్టేషన్కి 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంది కాబట్టి పొద్దున్నే మీరు ఎలా ఒక నిదానంతో మనం ముందుకు వెళ్తున్నాం. అదేంటంటే ఓటింగ్ అనేది రైట్ అండ్ ఓటింగ్ అనేది డ్యూటీ లాగా భావించి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఓటు హక్కుని వినియోగించుకోవాలనేది ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ఎక్స్టెన్సివ్ స్వీప్ యాక్టివిటీస్ కింద ప్రతి దగ్గర కూడా ఫాలో అప్ చేసి చాలా ఎక్స్టెన్సివ్ ప్రెస్ అండ్ మీడియా మిత్రుల సహకారంతో ఈ మెసేజ్ అనేది స్ప్రెడ్ చేయడం జరిగింది. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. దీనికోసం చాలా కష్టపడడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ నియరెస్ట్ వాళ్ళకి కేటాయించిన పోలీస్ స్టేషన్ ఎక్కడైతే వాళ్ళు నమోదున్నారో దానికి వచ్చి దయచేసి తప్పనిసరిగా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ జగిత్యాలగా కోరుతున్నారు.